గుంతకల్ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో 50 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. త్వరలో గుంతకల్లో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీపై వైసీపీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతల మాటల్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని గుమ్మనూరు స్పష్టం చేశారు. వారికి సంబంధించిన దాదాపుగా 50 కుటుంబాలు వారితో పాటు వాళ్ళ అనుచరులు కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా జనగణన గుంతకల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చేరికలు ఉన్నాయి, ప్రతి వార్డులో కూడా చేరికలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈ గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయినట్లని నాకు కనిపిస్తుంది. రాబోయే మన ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఈ గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించాలా, ఎప్పుడు తెలుగుదేశం గెలిపించుకోవాలని చెప్పి కొంచెం ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సాహం రోజు నుంచి ఖచ్చితంగా ముందుకు రాబోయే రోజుల్లో కూడా ఇదే వరుస వచ్చేవాళ్ళకి చాలా వాళ్ళందరికీ స్వాగతం.